నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్ అయితే డ్రాగన్ మూవీ పార్ట్స్ పెడుతున్నాను కదండి. ఇవాళ పార్ట్ అయితే ఈయన మ్యారేజ్ వరకు వచ్చారు కదా ముందు పార్ట్లో. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది ఏంటి, రాఘవ గారు పెళ్ళి అయిపోతుందా, ఈ జాబ్తోనే ఉంటున్నారా, లేకపోతే ఇంకా ఏమన్నా ట్విస్ట్లు వస్తాయి ఏంటి అన్న నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించింది పార్ట్ కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ కంటిన్యూ వీడియో. అందుకే ఇలా చేశాడు. ఒకే ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినందుకు. సరేనో లూస్ గాడు. సరే వదిలే, వాడి ఇల్లు ఇక్కడే బేగంపేటలోనే. నేను వెళ్ళి కలిసి రేపొద్దున వచ్చేస్తా. ఈయన జూనియర్ అన్నమాట అండి. అవును గురు. చోట డ్రాగన్ అంటున్నారు కదా. నేను వస్తా గురు. పొద్దున్నే పెళ్లి పెట్టుకుని అనవసరంగా నువ్వెందుకు, నేను వెళ్ళి కలిసి వస్తానా. స్ట్రైట్గా గురు, ఇక్కడే ఆపు. ఇక్కడే, ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి. రా గురు, చూసుకో గురు. ఇక్కడే. రేయ్, బుద్ధుంటారా నీకు? నీకేమైనా అయి ఉంటే మీ అమ్మ గురించి ఆలోచించావా? ఎక్కడరా మీ అమ్మ? నా సప్లీస్ క్లియర్ అవ్వాలని మొక్కుకొని తిరుపతి గుడికి వెళ్ళారా. సప్లీస్ మ్యాటరే కాదురా, దానికే చేయాలంటే ఈయన 48 సార్లు చచ్చి ఉండాలి. గూగుల్లో వచ్చిన జాబ్ పోయిందిరా. ఏ, నెక్స్ట్ సెమిస్టర్లో సప్లీస్ క్లియర్ చేసి వెళ్ళి చేరొచ్చు కదా. హిస్టరీ ఆఫ్ సప్లీసే ఉండకూడదన్నా అక్కడ జాబ్కి వెళ్ళాలంటే. సరే వదిలేరా, నీకున్న టాలెంట్కి అంతకంటే బెటర్ కంపెనీలో నీకు ఉద్యోగం దొరుకుతుంది. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలన్నదే నా కళ. నాకు కూడా వీళ్ళలాగే కాలేజీలో జాలీగా ఉండాలి, క్లాస్ బంక్ కొట్టాలి, లవ్ చేయాలని కూడా అనిపించింది. మన క్లాస్లో గాయత్రి ఉంది కదా. అవును, ఆమంటే నాకు చాలా ఇష్టం. ఓర్ని, అప్పుడప్పుడు నిన్నే డౌట్ అడుగుతుంటే అనుకున్నా. ఆమెకి లవ్ చెప్పాలనిపించేది, కానీ అలాంటప్పుడు ఒకే ఒక్కసారి ఈ ఇల్లుని మార్కెట్లో చేపలమ్మే మా అమ్మ గురించి తలుచుకున్నప్పుడు అన్ని ఆశలు పోయి ఒకే ఒకటి మనసులో ఉండేది. ఈ 4 ఏళ్ళు కష్టపడి ఎలాగైనా చదివి ఓ మంచి ఉద్యోగానికి వెళ్తే మా లైఫే మారిపోతుంది కదా. అలా కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం ఎవరో చేసిన తప్పు వల్ల నాకు రాకుండా పోతుందని తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నానన్న. నాకు అర్థమైందండి. ఏం చెప్తున్నావు? నేను చెప్పను, మీరే చూడండి. ఇది డిఎస్పీ రివాల్యూషన్ చేసిన పేపర్ జెరాక్స్ అన్న. ఇందులో మొదటి పేజ్ మాత్రమే నాది, మిగతా వేరే నాది కావు. చెప్పు సార్. సార్, ఒకే ఒక పేపర్ మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తారా సార్? సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇలా మార్చేస్తారనమాట అండి. గురు ఇటు. అయ్యో, అవును, ఇది నీ హ్యాండ్ రైటింగ్ కాదు కదా. హెచ్ఓడికి ఇన్ఫార్మ్ చేస్తావా? ఆయన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్. రాఘవ్ గారు పేపర్ ఈయన పేపర్ రెండు కూడా మార్చేస్తారన్నమాట. సరే, ఇది నీ పేపర్ కాదన్నానికి ప్రూఫ్ ఏంటి? సార్, సరే, ఇది నీ పేపర్ కాదని నేను నమ్మానే అనుకుందాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినా కూడా 1 year పడుతుంది ప్రాసెస్ పూర్తి అవడానికి. దానికంటే 4 నెలల్లో సెమిస్టర్ రాబోతుంది. అందులో రాసి క్లియర్ చేసుకో. నువ్వు బ్రైట్ స్టూడెంట్వేగా.
చదవడమే నా నేను చేసిన తప్పు. అంటే ఎంత కష్టపడి చదివినా నా లైఫ్ మారనే మారదు కదా. అంటే ఎంత కష్టపడి చదివినా నా లైఫ్ మారనే మారదు కదా. పెళ్ళైపోతుంది రాఘవ గారికి. చెప్పేస్తున్నారండి నిజం. మావా, హే రాఘవన్, ఏంట్రా? సార్ నేను డిఎస్పీ పేపర్ చదివి క్లియర్ చేయలేదు సార్, మేనేజ్ చేసి క్లియర్ చేశాను సార్. చెప్పేశారండి నిజం. సార్ నేను చేసిన తప్పుల్లో ఒక బాగా చదివే అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు సార్. వాడు కష్టపడి సంపాదించిన ఉద్యోగం దొరకపోయేసరికి సూసైడ్ అటెంప్ట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయాడు సార్. సార్ నన్ను మీరు ఏమైనా చేయండి సార్, కానీ ఆడికి మాత్రం ఆ ఉద్యోగం ఎలాగైనా ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. హే రాఘవన్, వాట్స్ రాంగ్ విత్ యూ? అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నావు? అయ్యో, ఏదేదో చెప్పి వాగుతున్నావు. కమోన్ రాఘవన్, పో. వాగట్లేదు సార్, జీవితంలో ఇప్పుడే సార్ ఫస్ట్ టైం నిజం చెప్తున్నా. రే మామ వద్దురా, అనవసరంగా ఏం మాట్లాడదు. సార్ మీ కంపెనీలోకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చి లోపలికి రాలా, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి మిమ్మల్ని మోసం చేసే లోపలికి వచ్చాను. మావయ్య, మీరు అచ్చం మీలాగే కష్టపడి పైకొచ్చిన వాడిని మీ అమ్మాయికిచ్చి పెళ్లి చేసి అల్లుని చేసుకోవాలని ఆశపడ్డారు కదా. నేనేమి కష్టపడి పైకి రాలా మావయ్య, ఫ్రాడ్ చేసే పైకొచ్చా. పల్లవి ఆ రోజు ఎయిర్పోర్ట్లో అబద్ధం చెప్పట్లేదని నీ మీద ఒట్టేశాను కదా. నేను అబద్ధమే చెప్పాను పల్లవి. నేను బాంబేకి ట్రైనింగ్కి వెళ్ళాలా, వరంగల్లో ఉన్న కాలేజీలో సప్లీస్ క్లియర్ చేయడానికి వెళ్ళా. ఏయ్, కొంచెం ఓర్పుగా ఉండు. నాన్న, అంటే ఈయన శిక్ష కూడా ఆశగా నువ్వు ఇంట్లో తగిలించిన డిగ్రీ ఒరిజినల్ కాదు నాన్న, చెప్పమంటుంది. ఫేక్. చాలా గ్రేట్ అండి నిజంగా. ఎందుకు ఇలా చేసావు? చెప్పండమ్మా. ఎందుకు అందరినీ మోసం చేసావు? మమ్మల్ని ఇలా మోసం చేయడానికి నీకు మనసులో వచ్చిందిరా? చెప్పురా మిత్రమా, చెప్పు. మాట్లాడవే, మాట్లాడించావు. ఎంతమంది ముందు అవమానపడ్డానికి ఇలా నిరూపించింది? చెప్పు, మాట్లాడు. ఎందుకు ఇలా చెడ్డ వాళ్ళ మారావు? చెడ్డోనేమ్మా, జాబ్ లో జాయిన్ అయిపోయారు. నా జీవితాన్ని సక్సెస్ఫుల్ గా మార్చుకోవడానికి ఏమైనా చేయొచ్చు అనుకునే చెడ్డోని, కానీ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసి నేను బాగుపడాలనుకునేంత చెడ్డోని కాదు. రాఘవన్ ఆ రోజే పోలీసులకు సరెండర్ అయ్యాడు. అవునండి. 6 నెలలు జైల్లో ఉన్నాడు. వీడు తప్పకపోవడం వలన ఆ పేద కుర్రాడు వెంకట్కి వాడికి రావాల్సిన ఉద్యోగం వాడికే వచ్చింది. ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి నిజంగా మంచి జాబ్, తండ్రి అండి ఈయన. ఇల్లు, కార్ ఏది తన లైఫ్లో లేకుండా పోయింది. సో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఏంటి, ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.